లగచర్ల కేసులో నిందితులందరికీ బిగ్ రిలీఫ్. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి సహా 24 మందికి బెయిల్. పరిటాల రవి హత్య కేసులో నిందితులకు బిగ్ రిలీఫ్. 5 ముద్దాయిలకు బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు. అంబేద్కర్ విషయంలో కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలకు అమిత్ షా కౌంటర్. రాజ్యాంగానికి హస్తం పార్టీ వ్యతిరేకమని ఆగ్రహం. ఆయనను కాంగ్రెస్ ఏనాడూ గౌరవించలేదన్న హోంమంత్రి. అంబేద్కర్ను అవమానిస్తే దేశం సహించదు. అమిత్ షాపై మండిపడ్డ విపక్షాలు. పార్లమెంటు ఆవరణలో నిరసన వ్యక్తం చేసిన ఎంపీలు. ఢిల్లీలో ఆందోళన చేపట్టిన ఆప్. అంబేద్కర్పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై నిరసన. హోంమంత్రి వెంటనే సారీ చెప్పాలని డిమాండ్. అంబేద్కర్పై కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు దుమారం. ఆయనను అవమానించడాన్ని దేశం సహించదని ఫైర్. బీజేపీ మిత్రపక్షాలు షా వ్యాఖ్యలతో ఏకీభవిస్తాయా అని ప్రశ్నించిన ఉద్ధవ్ ఠాక్రే. ముంబై తీరంలో బోటు ప్రమాదం. గేట్వే ఆఫ్ ఇండియా నుంచి ఎలిఫెంటా గుహలకు వెళ్తుండగా ఘటన. ఒకరు మృతి, 70 మందిని రక్షించిన పోలీసులు. గల్లంతైన వారి కోసం కొనసాగుతున్న రెస్క్యూ. ఢిల్లీలోని యూపీఎస్సీని సందర్శించిన టీజీపీఎస్సీ చైర్మన్, సభ్యులు. చైర్పర్సన్ ప్రీతి సూదన్తో చర్చలు జరిపిన బుర్రా వెంకటేశం. జయశంకర్ జిల్లా కాళేశ్వరం ప్రభుత్వ గిరిజన స్కూల్లో కలెక్టర్ తనిఖీలు. మెనూ ప్రకారం అందుతున్న భోజనంపై ఆరా. స్టోర్ రూమ్, కిచెన్ రూమ్ను పరిశీలించిన రాహుల్ శర్మ. ఏలూరు జిల్లాలో దొంగల ముఠా అరెస్ట్. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లలోని రాగి వైర్లను దొంగలిస్తున్న ముఠా. 3 నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. విశాఖ జిల్లా మల్కాపురంలో గంజాయి కలకలం. ఓ ఇంట్లో 100 కేజీల మత్తు పదార్థం స్వాధీనం. పరారీలో బీహార్కు చెందిన 4 యువకులు. కిమ్స్ ఆసుపత్రిలో శ్రీతేజ్ను పరామర్శించిన అల్లు అరవింద్. చిన్నారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా. పుష్ప 2 సినిమా తొక్కిసలాటలో గాయపడ్డ బాలుడు. జపాన్ ఫ్యాన్స్ కోసం ప్రభాస్ స్పెషల్ వీడియో. 2025 జనవరి 3న కల్కి మూవీ విడుదల చేస్తున్నామని వెల్లడి. కాలికి గాయం కావడంతో రాలేకపోతున్నానన్న రెబల్ స్టార్.